హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నూరు ప్రదర్శిని రెడ్డి రాయల్స్. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే నా ఛానల్ నచ్చిన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. నచ్చితే గుడ్గా కామెంట్స్ చేయండి, ఓకేనా? మేము ఇప్పుడు అడ్మిషన్కి వెళ్తున్నాం అనమాట. నంద్యాలలో కొత్తగా పడిందంటే. సో మీరు కూడా అడ్మిషన్కి రావాలనుకుంటే నంద్యాలకు వచ్చేయండి, ఓకే? బాయ్. అడ్మిషన్కి వచ్చాం ఫ్రెండ్స్ అనుకోకుండా. ఇక్కడ టికెట్ ఇన్సూరెన్స్ ఆటో దిగి ఇప్పుడు వెళ్తున్నాను మా హస్బెండ్ వాళ్ళు. అప్పటికప్పుడు రెడీ ఆయిల్ చెడ ఎట్లా వచ్చేసినాం అన్నమాట. మా కోడలు పాపని ఎత్తుకుంటుంది. టికెట్స్ తీసుకుంటున్నాడు అక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అనుకోకుండా అడ్మిషన్కి వచ్చినాం. మా ఆయన వాళ్ళ మేనకోడలు మేనల్లుడు వచ్చారు అనమాట, అక్క బిడ్డలు. సో ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాడు. మా అల్లుడు కోడలు వెళ్తున్నారు పాపని ఎత్తుకొని. స్టార్టింగ్ మేము వెనకాల వస్తున్నాం. ఓకే, పోయింది కాబట్టి అర్రే ఏంది కానీ లైటింగే లేదు. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాము, లైటింగ్ అనమాట, అందుకు దిగుతున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఫస్ట్ టైం అనమాట నంద్యాలలో అడ్మిషన్కి వెళ్ళడం. అంటే పడినప్పటి నుంచి తీసుకెళ్తా అంటున్నాడు మా హస్బెండ్, కానీ అనుకోకుండా ఇట్లా మా మేనకోడలు మేనల్లుడు వల్ల నేను రావాల్సి వచ్చింది. ఎంట్రన్స్ చూపిస్తున్నాను. అంత పడేస్తే మొత్తం పడేయాలా? పడేస్తే వద్దులేండి. మీ మామకి ఆయుష్ని కూడా అంతే, నార్మల్ రెడీ, కొత్త డ్రెస్ కూడా వేపిలే. అప్పటికప్పుడు అడ్మిషన్ అని చెప్తే వచ్చేసినాం. ఫ్రెండ్స్ ఇక్కడ బతకడానికి అంటూ వీళ్ళు ఫేక్ గేమ్స్ కూడా పెడుతుంటారు. అది విన్ అయితే వస్తుంది, లేకపోతే లేదు తెలీదు. ఇక్కడ 36 నెంబర్ మీద పడితే ఫ్రిడ్జ్ ఫ్రీ వస్తుందని చెప్పారు. సో 50 రూపీస్ తీసుకొని టికెట్ తీసుకొని చింటూ ఒకటి అల్లరి చేస్తుంటే ఆడదామంటే తీసుకుని ఆడినాం అనమాట. ఒక జగ్ వచ్చింది అంతే మా ఆయనకి, అది తీసుకొని వచ్చామన్నమాట. వాళ్ళు బ్రతకడానికి చేస్తున్నారు, మేము టైం పాస్. మా హస్బెండ్ తీసుకున్నాడు అనమాట. 6 బాల్స్ వేస్తే ఫ్రిడ్జ్ అయినా ఏదైనా ఆఫర్ వస్తుందంటే 50 రూపీస్ పెట్టి వేస్తున్నాడు. నంబర్స్లో ఏదైనా వస్తుందంటే. జాగ్రత్త ఏంటి. ఇక్కడ వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ బయట నుంచి లోపలికి భలే కొట్టినా. సూపర్ సూపర్. మా ఆయన ఒక్కటి కూడా గెలుచుకుంటున్నాడు. సూపర్ సూపర్ గ్రేట్. డబ్బులన్నీ అయిపోగొడుతున్నారు మీరు. వేస్ట్ ఊరికే అన్న కోటనికి వచ్చినారు మీరు. కాదు నాకి పెడుతుంది. మా కోడలు మా పాపని ఎత్తుకుంది. సండే తక్కువ ఉన్నారు జనాలు. అదే కదా, అంటే ఆల్రెడీ ఇది పెట్టి మంత్స్ అయింది కదా. రండి ఫోటోస్ దిగుదాం.
చింటుగాడు దాని మీద ఎగురుతున్నాడు. ఎగురు 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 ఎగురు. కవర్ చేస్తాను. బాగా నచ్చింది నవ్వుతుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ అన్నీ తిరుగుదురా అత్త నువ్వు కూడా అని చెప్పి మాతో పాటు అని పిల్లలు ఒత్తిడి చేస్తున్నారు. కానీ నేను సిజేరియన్ అయింది ఇంకా బాలిందని కాబట్టి తిరిగితే ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో, వాంతింగ్స్ రావచ్చు, కుట్లు పెయిన్ రావచ్చు అని చెప్పేసి నేను రానని చెప్పి అప్పటికి నాకు హెల్త్ వీక్ ఉంది. అప్పటికప్పుడు అంటే ఆయిల్ హెడ్తోనే రెడీ అయ్యి వెళ్ళాను అనమాట. నెక్స్ట్ పిల్లల్ని వెళ్ళమన్నాం. నేను మా ఆయనకు కూడా కళ్ళు తిరిగితే అట్లాంటి పడవన్నాడు జాయింట్ వేలు అవి. పిల్లలు ఇంకా జాయింట్ వేలు అవి తిరిగేటివన్నీ వాళ్ళే మనీ మా మామయ్య ఫోన్పే కొడితే వాళ్ళు వెళ్ళారనమాట. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మేము పక్కకు నిలబడి చూస్తూ కూర్చుని ఉన్నాం అనమాట, ఎంజాయ్ చేస్తూ. ఇక్కడ వాళ్ళు తిరుగుతున్నారని చెప్పి నేను కూర్చున్న పాపని ఎత్తుకొని మా ఆయనేమో వాళ్ళకి టికెట్లు బుక్ చేసి అక్కడ నిలబడ్డాడు అనమాట. వీడియో కాల్ చూపి ఇక్కడ వాళ్ళు ఎక్కారనమాట. హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్తున్నారు. హాయ్ అత్త అని చెప్పేసి బాయ్ అని చెప్పేసి చూస్తున్నాక ఇక్కడ వచ్చి కింద కూర్చుంటాను అనమాట నేను. అమ్మకి అది కెమెరానా? మా బంగారు దుర్గమ్మ తల్లి నా చిట్టి తల్లి కూతురుతో ఫస్ట్ టైం కదా అడ్మిషన్ అని చెప్పి నందాల అని చెప్పి చూపించుకుంటున్నాను అనమాట. ఇది
ఫ్రెండ్స్, మా పాప పుట్టినాకైతే ఐసీయూలో పెట్టడం అట్లాంటివి ఏం చేయలేదు. 2 డేస్ తర్వాత జాండ్రీస్ ఉన్నాయని దాంట్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మా పాపకి పసుపు కానీ సున్నిపిండి కానీ ఏం వాడలేదు. డాక్టర్లను సంప్రదించి జాన్సన్ కంపెనీవే వాడుతున్నాను. మా సిస్టర్ పిల్లలు కూడా అవే వాడినాము. జీన్స్ టైప్ కాబట్టి ఉన్న కలరే ఉంటుంది. నేను వస్తా. గోస్ట్ హౌస్ దయ్యాల కోట దీంట్లోకి వెళ్తున్నారు ఇప్పుడు. అంటే మా ఆయన వాళ్ళ అల్లుడు, తర్వాత నేను మా కోడలు వెళ్తాం. ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రీ వీళ్ళు వెళ్తున్నారు. బాయ్ బాయ్, జాగ్రత్త వెళ్ళిరెడ్డి. ఉండడం వల్ల ఒకటి పట్టుకోవాలి కదా, అందుకు నేనే పాప ఉండిపోయినాము, వాళ్ళు వెళ్ళిపోయినారనమాట. సో వాళ్ళ తర్వాత మేము టికెట్ అయితే తీసుకున్నాం కదా, టికెట్స్ తీసుకున్నాము. అప్పుడే వచ్చేసినారు వాళ్ళు గాడ. ఇలా వెళ్దాం మనం ఫస్ట్. మరి ఎవరు కనపడలా మరి పాపని తీసుకో, అవసరం లేలే, మేము వెళ్తాంలే. పాపని తీసుకో. పాప భయపడుతుంది. ఏం కాలే, నేను ఉన్నట్టే, భయపడక పండు. మేము ఇప్పుడు ఎంటర్ వెళ్తున్నాం దయాల కోట దాంట్లోకి. ఫ్రెండ్ లోపల అయితే ఇట్లా పెట్టినారు. ఇంకా ఇక్కడ ఇది గోస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది పెట్టినారు. ఓ మై గాడ్, దీనికి భయపడుతూ ఉంటుంది దయ్యాల కోట అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది పెట్టారు. పాపతో రావడం వల్ల నేను వీడియో తీసుకోలేకపోయినా. ఇంకో ఇక్కడ ఇది, నెక్స్ట్ ఇక్కడ ఇది, నెక్స్ట్ ఇక్కడ ఇది. వచ్చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇలా ఉంది. స్టార్టింగ్ ఇందాక తీసాను కదా, పాపని విడిచిపెట్టాను. బయటకు వచ్చేసి ఇట్లా వెళ్ళాలి. సో వచ్చేసా. దయాల కోట అని ఇట్లా ఉంటుంది. ఉంటుందని చెప్పారు, అంత ఏంటి. కోడలి పిల్లని బయటికి క్షేమంగా దింపి దయాల కోట నుంచి నేను నెక్స్ట్ వెళ్ళి వీడియో తీసుకున్నాను అనమాట. ఇక్కడ మా అల్లుడు వచ్చేసి దాని మీద ఎక్కి ఆడుతున్నాడు. వీడు మా అల్లుడు వీడు దాంట్లో ఎక్కినాడు అనమాట. కింద పన్నాడు. చేది నెక్స్ట్ చేపల్ది. నంద్యాలలో ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు ఫ్రెండ్స్. నేను రావడం మా ఆయన చేసుకొని ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. కూర్చున్నాం, కూల్ డ్రింక్ తాగుతున్నాం. ఎందుకు ఇంట్లోకి వెళ్ళిండు మా అల్లుడు, ఎగురుతున్నాడు దాంట్లో. భలే ఎగురుతున్నాడే. మేమేమి ఇక్కడ కూర్చొని తింటున్నాము, కనీసం వచ్చేవరకు ఆగంటే కూడా వెళ్ళిపోయినాడు. ఇక్కడ వచ్చేసి పడవనైనా ఎక్కుదాం, జాయింట్ వెల్ ఎక్కుదాం అని చెప్పేసి మా మేనకోడలు మేనల్లుడు అడుగుతున్నాను అనమాట. నాకు కళ్ళు తిరిగితే వామిటింగ్స్ అయితే నాకు భయం, నేను రానన్నా. మా ఆయనను కూడా అడిగారు, రానన్నాడు. నెక్స్ట్ ఏం కాదు మేమిద్దరం పట్టుకుంటాం రండి మీ ఇద్దరిని అంటే, పాపను ఒకరు పట్టుకోవాలి కదంటే, నువ్వన్నా రాస్తా అంటే మా అమ్మ నాకు భయం అని చెప్తున్నాను. వాడు ధైర్యం చెప్తున్నాను, నేను ఉంటే రాస్తా అంటే అమ్మ అవునా అంటున్నాను. ఎంతసేపు నిలబడి ఉంటామని స్నాక్స్ తినడానికి ఇక్కడ కింద కూర్చున్నాం ఫ్రెండ్స్. మా ఆయన మేము మా మమ్మీకి వీడియో కాల్ చేసి చూపించాను, ఇలాగే మా ఆయన వాళ్ళ అక్కకు కూడా వీడియో కాల్ చేసి చూపించాను అనమాట పిల్లల్ని. అది నెక్స్ట్ ఇక్కడ అంతా చూపిస్తున్నాను అనమాట, ఎట్లా ఉందని. సాంగ్స్ అవి ఉన్నాయి, పిల్లలు చూస్తున్నారు. చప్పట్లు తాళాలేస్తూ డాన్స్ 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 డాన్స్, జనమంతా చేయి కొడుతుంటే డాన్స్ డాన్స్ డాన్స్, రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న వచ్చాక టికెట్ తీసుకొని ఎక్కండి, ఇప్పుడు ఎక్కండి అని అంటున్నాడు.
మా ఆయన సొంతక్క మంచుల వదిన పిల్లలు. సో మేనకోడలు మేనల్లుడు ఎక్కుతున్నారు పైకి. జాగ్రత్త, కింద పడతారు. ఏం కాదు, ఏం కాదు, ధైర్యంగా ఎక్కాలి అంతే. ఏ జాగ్రత్త, పండు దిగు, జారు, ఏం కాదు. ఏ కాలు పట్టుకుని లాగుతారా రాట కింద పడదు. జాగ్రత్త. ఇక్కడ వచ్చేసి నేనైతే మనసులో ఒకటే అనుకుంటున్నాను, మా చెల్లెల పిల్లల్ని కూడా నేను పెంచాను కదా, మా ఆయన వాళ్ళ అక్క పిల్లల్ని పెంచాడు అనమాట. మా చేతుల మీద పెరిగారు కాబట్టి వాళ్ళు కూడా ఉండింటే బాగుండు. ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేస్తుంటారు కదా, ఇవన్నీ చూస్తుంటారు కదా, నేను పెట్టుకొని చూపిస్తుంటానని మా అమ్మ కూడా ఫోన్ చేసి మాట్లాడాను అనమాట. కొంచెం వాళ్ళు గుర్తొచ్చారు, స్వీట్ డ్రీమ్స్ అనమాట. తను శ్రీ సహస్ర రిషి మీకు ఈ కార్లలో తిప్పుదాం అనుకున్న డబ్బులు పెట్టుకొని, కానీ మీరు లేరు బంగారు. ఉండింటే ఖచ్చితంగా తిప్పుతుంటే, మీరే గుర్తొచ్చినారు నాకు. దీంట్లో కూడా తిప్పుదాం అనుకున్నా. ఇక్కడ ఉన్నారా బంగారు కొండలు, శాస్త్ర, తను, రిషి. పాపను కూడా తిప్పుతున్నాను. వాడు పండుగ దుడుతులుగా వేస్తాడు. కింద పడుతుంది రా పాప. సూపర్. ఐషు ఎగురు నాన్న బంగారు. చూడు బావ వదిన ఎగురుతున్నారు, నువ్వు ఎగురు. ఇదిగో బావ కూడా ఎగురుతున్నాడు చూడు. ఐషు ఎగురు. ఒరే పడేసి రేట్ ఉంటే ఎత్తుకోను. ఇంకా గింత పిల్లది అంత డబ్బులు పెట్టి జగ్గు గెలుచుకున్నాడు మా ఫ్రెండ్. మా ఆయన ఫ్రిడ్జ్ వస్తుందని డబ్బులు అన్నీ తీసుకున్నారు వాళ్ళు బాగా. అంటే మా వదిన కొడుకే తీసుకోమామా అంటే బాక్స్ అవి తీసుకొని గెలుద్దాం అనుకుంటే ఉత్త జగ్గు వచ్చింది. మంచి పని. ఆడొస్తుంది మీ వదిన, మీ బావ ఎగురుతున్నాడు. అమ్మా చిన్న కింద పడతట్టున్నాం. నాకేం తెలుసు తగలాకు. ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇంకా ఇంటికి వెళ్తాను. వెళ్ళిపోతున్నాం, అన్నీ మూసేసారు. ఇంకా అందరూ మెల్లిమెల్లిగా వెళ్తున్నారు. వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్నోటి ఉన్నాయి చూడండి, తినే ఐటమ్స్. టోపీస్ తీసుకుందామని వచ్చాం కానీ కాస్ట్ బయట రేట్ ఒకటి ఉంది, ఇక్కడ ఎంఆర్పి రేట్ వేరే చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ తినే తిండి కా నుంచి కొనే ఐటమ్స్ వరకు బయట 20 రూపీస్ అయితే ఇక్కడ 200 రూపీస్ లాగా అమ్ముతున్నారు అనమాట. ఎక్కువ ఎందుకో నాకు కూడా ఐడియా లేదు, అందుకే ఏది కొనటం లేదు. చందమామ ఉన్నాడు. ఇంకా వెళ్ళరు. ఏ రాను ఇక్కడ చెప్తా. పోతున్నాం ఫ్రెండ్స్. ఎంత అంటే అయితే ఏంటి ఇంటికి వచ్చేసాం. నంద్యాల ఎగ్జిబిషన్కి వెళ్ళి ఇప్పుడు వచ్చామన్నమాట ఇంటికి. నైట్ అయింది, అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. ఆయిల్ హెయిర్ నాది నో రెడీ ఏం లేదు, స్నానం చేసి బొట్టు టకటక రెడీ అయ్యి వెళ్ళాల్సి వచ్చింది. ఏం బొట్టు అది పెట్టుకొని ఫాస్ట్గా. అంటే మా ఆయన వాళ్ళ అక్క కొడుకు ఉన్నాడు కదా, వెళ్దాం అంటుంటే ఇంకా మమ్మల్ని తీసుకొని వెళ్ళాలంటేనే వెళ్దాం అన్నమాట అనుకోకుండా. సో అప్పటికప్పుడు మా మమ్మీ నాకు కొనిచ్చిన శారీ ఇది, సో ఇదే కట్టుకొని వెళ్ళాను. లవ్ ఇట్. అక్కడికి వెళ్ళాక జైంట్ వీల్ అవన్నీ ఎక్కమని పిల్లలు నన్ను పోస్ట్ చేశారు, కానీ నేను బాలింతని ఎక్కొచ్చలేదు. అదొకటి నాకు జైంట్ వీల్ అన్న మిగతా అన్న భయము. ఇంకా అక్కడికి దయ్యాల హౌస్ అని చెప్పేసి దానికి ఒకటి వెళ్ళాను. అక్కడ ఏమంత భయంకరంగా అనిపించలేదు, వెళ్ళేసి వచ్చాను అనమాట.